శివాజీ టారో ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, అదర్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే మీ పర్సన్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అని. నెక్స్ట్ ఏంటంటే ఇంకొక మాట అండి, కొంతమంది కొన్ని కామెంట్స్ పెడుతున్నారు. ముందు మీలో ఉండే లోపాలు ఏంటో మీరు తెలుసుకోండి, కానీ ఎదుటి వాళ్ళని ఎవరిని కూడా మీరు ఎంచే అధికారం లేదు. మీలో ప్రాబ్లమ్స్ ఉంటేనే ఎదుటి వాళ్ళని ఎంచుతారు, మీలో తప్పులు ఉంటేనే ఎదుటి వాళ్ళని ఎంచుతారు. అది గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా? లేదు అంటే మీరు పిచ్చి వాళ్ళ, మెంటల్లీ డిజార్డర్సా ఏంటి అనేది మీరే గుర్తు తెచ్చుకోండి. ఒక మాట ఎవరికైనా అనే ముందు జాగ్రత్త పడండి. ఎవరు? పద్మజ పద్దు ఎవరమ్మా మీరు? ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, చాలా దగ్గర పెట్టుకోండి. ముందు నీలో ఏం లోపాలు ఉన్నాయో నువ్వు గుర్తు పెట్టుకో. మీకు గౌరవించాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మీరు పెట్టే కామెంట్స్ కూడా అందరికీ కనిపిస్తున్నాయి. మీరు ఎంతవరకు లిమిట్స్లో ఉంటే అంత మంచిది. లేదు అంటే మీ గురించి కూడా నేను బ్యాడ్ చేస్తా. మీ డేటా మొత్తం నాకు తెలుసు. నీ గర్వమే నీకు శత్రువు అవుతుంది, నీ అహమే నీకు శత్రువు అవుతుంది. అది గుర్తుపెట్టుకోమ్మా. ఎవ్వరం భూమి మీద ఉన్నంతకాలం అందరికీ అన్నీ తెలుసు అని కూడా అహంకారం. ఎవరికి ఏమీ తెలీదు. నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. మీరు ఆడే మాటలు వాళ్ళకి చాలా బాధను కలిగిస్తుంది ఎదుటి మనిషికి. అందుకే వాళ్ళు మీకు దూరంగా పెడుతున్నారు, అందుకే మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉంచుతున్నారు. మీ నోటికి ఎంత మాట వస్తే అంత మాట వాళ్ళకి అని బాధ పెట్టి మీ హ్యాండ్ ఓవర్లో పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం మీ వ్యక్తి అయితే మీకు దరికి చేరరు. మీరు కూడా వాళ్ళని అర్థం చేసుకోవాలి అనుకుంటున్నారు, అపార్థాలు చేసుకోకూడదు అనుకుంటున్నారు. వై డు ఐ ఫీల్ దిస్ వే? నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నానో మీరు అర్థం చేసుకోండి. కేవలం మీ వరకే మీరు సొల్యూషన్ చూసుకోవద్దు. ఇద్దరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇస్తేనే ఈ రిలేషన్ ముందుకు వెళ్తుంది, లేదు అంటే చాలా పెయిన్ ఇస్తుంది అని చెప్తున్నారు. నో వన్ అండర్స్టాండ్ మీ. మీరు ఒక్కరే అర్థం చేసుకుంటారు, కానీ మీరు కూడా ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళని అపార్థం చేసుకుంటున్నారు అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళని అర్థం చేసుకోవట్లేదు, మీరు మాత్రమే ఓపికగా ఉంటూ అర్థం చేసుకుంటారు అని అయితే అనుకుంటున్నారు. మీరంట వాళ్ళని చేజ్ చేస్తున్నారంట, వాళ్ళని బాధ పెడుతున్నారంట, వాళ్ళని స్పైయింగ్ చేస్తున్నారంట, వాళ్ళని అనుమానిస్తున్నారంట. ఇప్పుడు మీరు చేసే చేజ్కి, మీరు పెట్టే అంటే చీకట్లో వేసే బాణానికి వాళ్ళకంట చాలా బాధ కలిగిస్తుందంట. ఆ బాధ పెట్టడం వల్లనే వాళ్ళు మీకు ఏంటంటే హ్యాపీగా ఉంచలేకపోతున్నారు. మీరు పెట్టే బాధ వల్లనే వాళ్ళు మీకు హ్యాపీగా ఉంచలేకపోతున్నారు. ఎందుకంటే మీరు లేనిపోని అనుమానాలు మనసులో పెట్టుకొని వాళ్ళని ట్రిగ్గర్ చేస్తున్నారంట. బాణంలో సూదుల్లాగా వాళ్ళ మనసులోనికి గుచ్చుకుపోతుందంట.
చైల్డ్హుడ్ ట్రామా అమ్మా, అందు గురించే మీరు పెట్టే బాధని, మీరు చిన్న పిల్లల మెంటాలిటీగా ఆలోచిస్తున్నారు. మీరు అందరికంటే చాలా చిన్న పిల్లలుగా ఉన్నారు. కాబట్టి కొంచెం మీరు మెచ్యూర్ లెవెల్గా ఆలోచించాలి. అందుకే మీకు నేను ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది ఏర్పడుతుంది. రియూనియన్ అయితే కావాలి అనుకుంటున్నారు. ఐ డోంట్ నో హూ ఐ యామ్ ఎనీమోర్. నాకు తెలీదు, ఏమి కూడా నాకు తెలీదు. హూ ఐ యామ్ ఎనీమోర్. నేను ఎవరి దగ్గర ఏ విధంగా ఉంటున్నానో నాకేమీ తెలీదు. నేనేం ఎప్పుడు చేస్తున్నానో నాకేమీ అర్థం కావట్లేదు. నా పరిస్థితి అనేది నాకే అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాయి. ఈ పెయిన్ని తట్టుకోలేక నేనేంటంటే కొన్ని ఎడిక్షన్స్కి అలవాటు పడ్డాను. చిన్నపిల్లలు అంటే ఎక్కడ ప్రేమ చూపిస్తారో అక్కడికి వెళ్తారు చూడండి, అలా మీ పర్సన్ కూడా ఆలోచిస్తున్నారు. ఐ విష్ టు బి లైక్ యూ. కానీ ఇంత చైల్డ్హుడ్ ట్రామా వేసినా సరే, ఎంత చిన్నపిల్లల లాంటి మెంటాలిటీగా చూసినా సరే, ఎవరి దగ్గర కూడా ఎవరిని కూడా వాళ్ళు ఇష్టపెట్టుకోవట్లేదు. ఎందుకు అంటే జస్ట్ అక్కడ అలా అనిపిస్తుంది, కానీ మనసు మాత్రం మీ దగ్గరే ఉంది. మనసు అనేది మిమ్మల్ని పరితపిస్తుంది, మీతోనే రియూనియన్ అవ్వాలి అనిపిస్తుంది. ఒకవేళ బాధ అనిపిస్తే మిమ్మల్ని బ్లాక్ చేయడం చేస్తున్నారు, దూరం పెట్టడం చేస్తున్నారు, కానీ ఇంకెక్కడికి కూడా వాళ్ళ మనసు అనేది వెళ్ళటం లేదు అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. డోంట్ పుట్ అప్ విత్ మై బియర్స్. నా గత వాటి గురించి మీరు బయటికి ఎక్కువగా మాట్లాడద్దు. దానివల్ల నేను చాలా బాధపడుతున్నాను. ఐఎమ్ అబ్సెస్డ్ విత్ యూ. నేను మిమ్మల్ని కూడా బాధ పెట్టాల్సిన పరిస్థితిలోనికి వస్తుంది. నేను నీతో పాటు బాధపడుతున్నాను. గతం గురించి ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తే ఇద్దరము బాధపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంది. నమ్మక ద్రోహాలు అయితే జరిగాయి అని అయితే మీ కోసం అనుకుంటున్నారు. ఐ క్రై అట్ నైట్. నేను నైట్ అంతా ఆలోచించాను, బాగా ఏడుస్తున్నాను. నీ గురించే నాకు ఆలోచనలన్నీ ఉన్నాయి. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను. ఇక్కడ ఉండే పరిస్థితులు నాకు అనేవి అనుకూలంగా లేదు. ఐ డోంట్ అండర్స్టాండ్. నేనేం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. మీరే అర్థం చేసుకొని కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేసినట్లుగా అయితే నేను మీ దగ్గరికి వస్తాను, ఖచ్చితంగా వస్తాను. వాట్ డూ యూ షీ ఇన్ మీ? నాలో మీకు ఏం చూసి నచ్చారో నాకు తెలీదు, నాకు అర్థం కావట్లేదు. ఏం మీకు అర్థమయ్యింది? ఏం చూశారు? నన్ను ఎందుకు ప్రేమిస్తున్నారు అని నైట్ అంతా ఆలోచిస్తూ ఉన్నారు. ఐఎమ్ బెటర్ విత్ మై మైండ్ దాన్ మై హార్ట్. నేను నా మైండ్ కంటే, నా హార్ట్ కంటే నా మైండ్నే బెటర్గా ఉంచుకుంటాను. నేను చాలా తెలివిగా ఆలోచిస్తాను. ఎందుకు అంటే ఎక్కువగా ప్రాక్టికాలిటీ లైఫ్ గురించి ఆలోచించాలి అని నా హార్ట్ కంటే నా మైండ్తోనే నేను ఆలోచిస్తాను అని చెప్తున్నారు. ఇట్ హర్ట్స్ సో మచ్ అని ఎందుకు అన్నారు? ఇట్ హర్ట్స్ సో మచ్. వాళ్ళు మిమ్మల్ని ఫ్యామిలీ చేసుకోవాలి, మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మీరు అక్కడ ఫ్యామిలీ వేరేగా హ్యాపీగా ఉంటున్నారేమో అని వాళ్ళు ఊహల్లో ఊహించుకొని ఏంటంటే వాళ్ళకి బాధ కలుగుతుంది. కానీ మీరు ఇక్కడ హ్యాపీగా లేరు అనుకొని వాళ్ళకి తెలియదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను, హ్యాపీగా ఉంచుతాను అని చెప్పి ఈ పరిస్థితులు అనేది వాళ్ళకి అనుకూలంగా లేకపోవడం వలన మ్యారేజ్ చేసుకోలేకపోతున్నాను అనుకుంటున్నారు. అందుకే మిమ్మల్ని బాధ పెడుతున్నానేమో, పరిస్థితులు ఏ విధంగా మారుతాయో అర్థం కావట్లేదు అనుకుంటున్నారు. వై డు ఐ ఫీల్ దిస్ వే అని ఎందుకన్నారు? వై డు ఐ ఫీల్ దిస్ వే అని ఎందుకన్నారు? ద టవర్ మూమెంట్.
ఇప్పుడుండే పరిస్థితులు అనేవి చాలా భయాందోళనగా ఉన్నాయి, భయంగా ఉన్నాయి. గొడవలు విపరీతంగా అవుతున్నాయి. ఈ గొడవల వల్ల నేను ఎందుకు ఇలా అర్థం చేసుకుంటున్నానో, నేను ఎందుకు బాధపడుతున్నానో నాకే అర్థం కాని పరిస్థితుల్లో నేనున్నాను. నో వన్ అండర్స్టాండ్స్ మీ బట్ యూ. నువ్వు తప్ప ఎవరు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు అని ఎందుకు అన్నారు. పేజ్ ఆఫ్ కప్స్ అంటే వాళ్ళు లైఫ్లో కొత్తగా న్యూ బిగినింగ్స్ అయ్యాయి. మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనైనా గొడవలు అయ్యి ఉండొచ్చును, లేదు అంటే న్యూ బిగినింగ్ ఏదో ఇమ్మెచ్యూర్గా చేసి ఉండొచ్చును. ఈ ఇమ్మెచ్యూర్ బిహేవియర్ వలన వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళని రిజెక్ట్ చేశారు. ఈ రిజెక్ట్ చేయడం వల్ల నాకు ఉండే ప్రాబ్లంని మీరు ఒక్కరే అర్థం చేసుకోగలరు, నేను చెప్పింది దేన్నైనా సరే మీరు మాత్రమే సఫిషియంట్గా అర్థం చేసుకోగలరు అని అనుకుంటున్నాను. You have triggered me. Seven of Cups. నా చుట్టూ ఆప్షన్స్ ఉన్నాయేమో అని మీరు ఊహల్లో ఉంటున్నారు, కానీ నాకు మీరే విష్ఫుల్ఫిల్మెంట్ అని మీ పర్సన్ అనుకుంటున్నారు. మీరు వాళ్ళ చుట్టూ ఆప్షన్స్ ఉన్నాయి అనుకొని మీరు అనుమానిస్తున్నారేమో అని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ. నేను హీల్ అవుతున్నాను, నేను మిమ్మల్ని హ్యాపీగా ఉంచలేకపోతున్నాను అని బాధపడుతున్నాను, కానీ అందులో సైలెంట్గా ఊరుకుంటున్నాను అని అంటున్నారు మీ కోసం. చైల్డ్హుడ్ ట్రామా. 8 ఆఫ్ పెంటికల్స్. హార్డ్ వర్క్ చేస్తున్నారు, వర్క్ మీదే వాళ్ళు ఫోకస్ పెట్టారు, మీ మీద కూడా ఎఫర్ట్ పెట్టాలి అనుకుంటున్నారు. అందుకే ఇది చైల్డ్హుడ్ ట్రామా లాగా అనిపించవచ్చును, కానీ వాళ్ళకు మీరైతే కావాలి, ఈ రిలేషన్లో హెల్తీ రిలేషన్ కావాలి అని కోరుకుంటున్నారు. మనీ పరంగా ఫోకస్ పెట్టాలి అనుకుంటున్నారు. ఐ డోంట్ నో హూ ఐ యామ్ ఎనీమోర్. కింగ్ ఆఫ్ కప్స్. కింగ్ ఆఫ్ కప్స్. ఐ డోంట్ నో హూ ఐ యామ్ ఎనీమోర్. నేను ఏం చేస్తున్నానో, నేను ఎవరినో నాకేమీ అర్థం అవ్వట్లేదు. ఐ డోంట్ నో, నాకు తెలియదు, కానీ నేనైతే ఎమోషనల్గా బ్యాలెన్సింగ్ కావాలి అనుకుంటున్నాను, జెన్యున్గా లవ్ చేస్తున్నాను, ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాను. ఐ విష్ టు బీ లైక్ యూ. ఐ విష్ టు బీ లైక్ యూ. నాకు మీ దగ్గర ఉంటేనే ప్రైవసీ ఉంటుంది, మీతో ఉంటేనే అబండెన్స్గా ఉంటుంది, మిమ్మల్ని ఎంప్రెస్ లెవెల్గా చూస్తున్నాను, మీరే నాతో ఉండే కరెక్ట్ పర్సన్ అనుకుంటున్నారు. ఐ విష్ టు బీ లైక్ యూ. నేను ఎక్కువగా మిమ్మల్నే ఇష్టపడుతున్నాను. డోంట్ పుట్ అప్ విత్ మై బిఎస్. కెరియర్ మీద ఫోకస్ పెట్టండి. ఈ గతం గురించి ఆలోచించి అక్కడే స్టక్ అయిపోతున్నారు. కెరియర్ మీద ఫోకస్ పెడితే బెటర్. గతం గురించి ఆలోచించడం వల్ల నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది ఏర్పడుతుంది, మన రిలేషన్ అనేది స్లో మూమెంట్గా ఉంటుంది. కాబట్టి కెరియర్ మీద ఫోకస్ పెట్టడం చాలా బెటర్ అనుకుంటున్నారు. ఐ యామ్ అబ్సెస్డ్ విత్ యూ. ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అంటే నిరంతరం కూడా బాధపడేదానికంటే రిలేషన్లో ట్రాన్స్ఫర్మేషన్ అంటే హ్యాపీ మూమెంట్స్ అనేది కావాలి, ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అనుకొని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు రాసుల వైజ్గా చూద్దాం, మీ పర్సన్ రాసుల వైజ్గా. మేషరాశి వాళ్ళు ఏంటంటే ఓవర్గా స్ట్రెస్కు గురవుతున్నారు, గిల్ట్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఓవర్ థింకింగ్ చేయడం వల్ల ఒంటరిగా ఫీల్ అవుతున్నారు, ఒంటరిగా ఉంటున్నారు, దేన్ని ఇష్టపెట్టుకోకుండా ఉంటున్నారు. వృషభ రాశి వాళ్ళు.
వృషభ రాశి వాళ్ళు ఏంటంటే మనీ పరంగా న్యూ బిగినింగ్ చేశారు. వాళ్ళ లైఫ్లో మనీ అబెండెన్స్ పరంగా న్యూ బిగినింగ్ చేశారు. లవ్ లైఫ్లో స్ట్రెంగ్త్ కోరుకుంటున్నారు. స్ట్రెంగ్త్ ఎలా అయినా ఈ రిలేషన్లో స్ట్రెంగ్త్ కావాలి, అబండెన్స్ కావాలి, న్యూ బిగినింగ్ ఉండాలి అనుకుంటున్నారు. మిథున రాశి వాళ్ళు ఏంటంటే జస్టిస్ చేయాలి అనుకుంటున్నారు. జస్టిస్ క్లారిఫికేషన్. 5 ఆఫ్ స్వార్డ్స్. వాళ్ళకి కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. మిమ్మల్ని అయితే వెయిటింగ్ ఎనర్జీలో పెట్టి అదర్ పర్సన్స్కి ఏంటంటే జస్టిస్ చేయాలి, అందరికీ న్యాయం చేకూర్చాలి. మనం ఒకరికే న్యాయం చేయకూడదు, అందరికి కూడా హెల్ప్ చేయాలి, అందరికీ న్యాయం చేయాలి, మోసం చేయకూడదు, న్యాయంగా ఉండాలి అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. సింహరాశి వాళ్ళు. కర్కాటక రాశి. మేషం, వృషభం, మిథునం అయింది. కర్కాటక రాశి. స్ట్రాంగ్గా ఉన్నారు, హెల్త్ స్ట్రెంగ్త్ కావాలనుకుంటున్నారు, ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అబ్జర్వ్ చేస్తున్నారు, వాళ్ళతో కూడా ప్రాక్టికల్గానే ఉంటున్నారు, వర్క్ పరంగా స్ట్రెంగ్త్ హెల్తీగా ఉంటున్నారు, హానెస్ట్గా ఉంటున్నారు. కర్కాటక రాశి అయింది. సింహరాశి వాళ్ళు ఈరోజు గొడవలు అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే రహస్యంగా ఏవో కొన్ని రహస్యాలు దాచిపెడతారు. హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ లైఫ్లో వాళ్ళైతే గొడవలు అయితే పడతారు ఖచ్చితంగా. మూన్ కార్డ్ క్లారిఫికేషన్. ఎస్, న్యూ బిగినింగ్, కొత్త ఆలోచనలతో అయితే ఏదో రహస్యం అయితే మొదలవుతుంది. ఆ రహస్యాలను బయటికి పెట్టకూడదు అనుకుంటున్నారు. గొడవలు ఉన్నాయి, హైడ్ మూమెంట్స్ ఉన్నాయి, బ్లాకేజెస్ వస్తాయి. కన్యారాశి వాళ్ళు వర్క్ బర్డెన్ ఎక్కువగా ఉంటుంది. వర్క్ స్ట్రెస్ వల్ల ఒంటరిగా ఉంటారు, ఎవరి మీద డిపెండ్ అవ్వరు. తులారాశి వాళ్ళు ఏంటంటే హార్ట్ బ్రేక్ అవుతుంది ఈరోజు. వాళ్ళకి ఏ మాట మాట్లాడినా ఈరోజు అపార్థాలుగానే తీసుకుంటారు. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఉంది. అది కూడా మేబీ మీ వలనైనా అయి ఉండొచ్చును, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వలనైనా అయి ఉండొచ్చును. ఈ రెండిటి వల్ల కూడా వాళ్ళ మనసు అనేది చాలా బాధలో ఉంటుంది. వృశ్చిక రాశి 9 ఆఫ్ వ్యాండ్స్. ఒంటరిగా ఉంటారు, రీగ్రెట్ అవుతారు, ఆలోచిస్తారు. ఈ వర్క్ ఎలాగా అంటే రిలేషన్లో స్ట్రెంగ్త్ కోరుకుంటారు. కృషి చేస్తేనే ముందుకి రిలేషన్ వెళ్తుంది అనుకుంటారు, దాని గురించి ఆలోచిస్తారు. ధనుసు రాశి వాళ్ళు ఏంటంటే స్టక్డ్ పొజిషన్లో ఉన్నారు, కమిట్మెంట్ ఇస్తారు, మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. తర్వాత ఏంటంటే ఈ రిలేషన్లో సక్సెస్ కోరుకుంటున్నారు, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మకర రాశి వాళ్ళు ఏంటంటే ఎడిక్షన్స్ ఉన్నాయి, ఎడిక్షన్స్ గురవుతారు. మేబీ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ లేదు అంటే డ్రింకింగ్ ఎడిక్షన్ కనిపిస్తుందండి. దొంగ ప్రేమను నటిస్తారు. ఈ డ్రింకింగ్ ఎడిక్షన్స్ వీటి వల్ల ఏంటంటే దొంగ ప్రేమలను నటించి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఇక్కడ కుంభరాశి వాళ్ళు ఏంటంటే గమనిస్తున్నారు, ఎక్కువగా మిమ్మల్ని అబ్జర్వేషన్ చేస్తున్నారు, సోషల్ నెట్వర్క్స్లో ఎంజాయ్మెంట్ చేస్తున్నారు, చాటింగ్స్ ఉన్నాయి, మెసేజెస్, కాల్స్, కాంటాక్ట్స్ ఉన్నాయి. వీటి వలన న్యూ బిగినింగ్స్, ఇమ్మెచ్యూర్ బిహేవియర్ ఉంది ఇక్కడ కనిపిస్తుంది. క్విక్ డెసిషన్స్ ఎక్కువగా ఉన్నాయి. మీన్ రాశి వాళ్ళు ఏంటంటే ఎమోషనల్గా ఉంటారు, ప్రాక్టికల్గా ఆలోచిస్తారు, ఎమోషనల్గా జెన్యున్గానే లవ్ చేసిన వాళ్ళు ప్రేమని ఏంటంటే బయటికి చెప్పరు, ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. ప్రమోషన్ గురించి ప్రమోషన్స్ వస్తాయి. ఇదండి మీనరాశి వరకు.